కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు గందరగోళంగా మారుతోంది. ఎంత బుజ్జగించినా నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వెనక్కి తగ్గడం లేదు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎటువైపు ఎవరికీ అర్థం కావడం లేదు. హీరో నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టడం కూడా టీడీపీలో ఓ వర్గానికి రుచించడం లేదు. కృష్ణా జిల్లాలో గత ఎన్నికలలో 8 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో కల్లోలానికి దారితీస్తున్నాయి. ఎన్టీఆర్ తనయులు హీరో నందమూరి బాలకృష్ణ, హరికృష్ణలు ఇరువురు కూడా దేశం రాజకీయాల్లో వేలు పెట్టడం, ఎమ్మెల్యేలు కూడా 2 వర్గాలుగా చీలిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడైన వల్లభనేని వంశీమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ ను రోడ్డుపై ఆలింగనం చేసుకోవడం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. వంశీకి షోకాజ్ నోటీసుల వరకు వెళ్లిన ఈ వివాదం పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వంశీతో తనకు సంబంధం లేదని, ఆయనను కేవలం నిర్మాతగా మాత్రమే తాను పరిగణిస్తానని స్పష్టం చేశారు. వంశీ అదుర్జ్ అనే సినిమా నాతో తీసిన ఒక ప్రొడ్యూసర్ మాత్రమే. వంశీ చేసేది ఏదైనా సరే, వంశీ కాదు, ఇట్ కుడ్ బి వంశీ, ఇట్ కుడ్ బి ఎనీవన్. వాళ్ళు చేసేదాన్ని నా మీదకి ఆపాదించేసి నేను వెనకాల చేయిస్తున్నాను అనేది మాత్రం అబద్ధం. జూనియర్ కు సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీని వీడుతారనే ప్రచారం రాను రాను ఊపందుకుంటోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల మచిలీపట్నం వచ్చిన సందర్భంలో నాని, జిల్లా మంత్రి పార్థసారథి, మరికొంతమంది కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం సంచలనం రేపింది. అదే సమయంలో పోర్టు సాధన కోరుతూ మచిలీపట్నంలోనే నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 2014 ఎన్నికలలో గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ పోటీ చేయడం ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఇది నాని వర్గీయులకు రుచించడం లేదు. అందువల్లే నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ వైపు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. నానిని టీడీపీ నుంచి బయటకు లాగితే ఆ పార్టీ అధినేత చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టినట్లవుతుందని, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని బయటకు చెప్పినట్లవుతుందని కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నాని వర్గీయులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. వంశీ కూడా ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఇళ్ల స్థలాల మీద మాకు ఒక 70 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఉంది. 2010లో అక్కడి నుంచి కూడా పట్టాలు ఇవ్వట్లా, G+2 కడతామని చెప్పి పెండింగ్ లో పెట్టారు. క్లియర్ చేయమని సీఎం అడిగాను. సీఎం గారు వస్తాను, మరి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ సీఎం ఇదైనా గట్టి వెళ్తా, ఇదైనా కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడికి వెళ్తా. తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని, ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని, ఈ అస్తవ్యస్త పరిస్థితులు చక్కదిద్దడానికి తనను రారమ్మని జనం ఆహ్వానిస్తున్నారని బాలకృష్ణ కృష్ణా జిల్లాలోనే ప్రకటించారు. ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి నాన్నగారు లాగా ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య పార్టీకి గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖాయమైంది. చంద్రబాబు చెప్పినా వినిపించుకుని రామకోటయ్య కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు. కంట్రోల్ చేయగలుగుతారంటే నేను కోరేది కూడా అదే. గతంలో చెప్పాను, కంట్రోల్ కాలేదు, వాళ్ళ వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఎన్నికల్లోనే పోటీ చేయాలని చెప్పాను, అది తెలుగుదేశం తరఫు నుంచి. సో ఇప్పుడు నేను తప్పకుండా చేస్తానని చెప్తున్నారు. ఫలితం ఏముంటుందో చూద్దాం. చంద్రబాబు గారు కూడా నాతో 2 సార్లు మాట్లాడారు. ఆయన కూడా చెప్తా ఉన్నారు. నాకు కావాల్సింది నన్ను ప్రశాంతంగా పనిచేసుకుని ఇవ్వాలి సార్. నా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అన్నారు. ఇన్ఛార్జిగా నన్ను పనిచేసుకుని ఇవ్వాలంటే నాకు కావాల్సింది. ఇవాళ ఏదో చేయాలి, ఏమో కావాలని కాదు. నేను కోరేదే, నేను కోరకముందే మీరు చేయాల్సింది. ఇవాళ కూడా మీరు చేస్తారంటే నాకేం తొందర లేదు. భవిష్యత్తులో నిలబడాలో లేదనే తర్వాత ఆలోచిద్దాం. నందమూరి హీరోల మధ్య నలుగుతున్న కృష్ణా జిల్లా తెలుగుదేశం రాజకీయాలు భవిష్యత్తులో ఆ పార్టీని ఎటువైపుకు నడిపిస్తాయో, ఎంతమందిని పార్టీలో ఉంచుతాయో, బయటకు పంపిస్తాయో అంచనా వేయడమే కష్టంగా ఉంది. ఇదే తెలుగుదేశం అభిమానులను కలవరపెడుతుంది.